ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు శ్రీ సాయి ఈ లెర్నింగ్ సొల్యూషన్స్ స్వాగతం. ఈ పాఠంలో మనం 10వ తరగతి గణిత శాస్త్రము త్రికోణమితి అనే అధ్యాయంలో అభ్యాసము 11.4లోని కొన్ని సమస్యలకి సాధనలు నేర్చుకుందాం. పరిశీలించండి. అభ్యాసం 11.4 8వ సమస్య. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా సూక్ష్మీకరించండి. ఇది మనకిచ్చినటువంటి సమస్య. ఇది చాలా చిన్న సమస్య. దీన్ని చాలా తేలిగ్గా మనం సూక్ష్మీకరించవచ్చు. ఇందులో చూడండి 3 కారణాంకాలు ఉన్నాయి. వీటిని గుణించడం ద్వారా మనం ఈ సమస్యని సాధించవచ్చు. మరి సాధన పరిశీలించండి. సొల్యూషన్. మొట్టమొదటి కారణాంకం 1 మైనస్ కాస్ థీటా, రెండవది 1 ప్లస్ కాస్ థీటా, మూడవ కారణాంకం 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఇది మూడవ కారణాంకం. ఇప్పుడు ఇందులో మనం ఈ మొట్టమొదట 2 కారణాంకాలని పరిశీలిస్తే ఇది a మైనస్ b రూపంలో ఉంది, ఇది a ప్లస్ b రూపంలో ఉంది. కాబట్టి a మైనస్ b ఇంటూ a ప్లస్ b, ఏ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనే సూత్రం మీకు తెలుసు కనుక దీన్ని ఆ రూపంలో మనం కనుక సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఉంటుంది, అంటే 1 మైనస్ b స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అనే రూపంలోకి ఇది ఈ రెండింటి యొక్క లబ్ధము ఈ రూపంలోకి ఏర్పడుతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా, ఈ అభిన్నాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ అభిన్నం ఏంటో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. జాగ్రత్తగా పరిశీలించండి. 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా, ఈ అభిన్నం జ్ఞాపకం ఉందా? వెరీ గుడ్. కొసికెంట్ స్క్వేర్ థీటా, ఇది అభిన్నం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ అభిన్నాన్ని మనం ఇక్కడ ఉపయోగించాలి. అంటే ఈ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా దీని ప్లేస్లో మనం కొసికెంట్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా మనం కనుక రాసినట్టయితే అప్పుడు ఈ బ్రాకెట్లో మనకి కారణాంకం ఏ రూపంలోకి వస్తుంది? కొసికెంట్ స్క్వేర్ థీటా అని వచ్చేస్తుంది. తర్వాత మరి ఇక్కడ ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా దీనికి కూడా మళ్ళా మరొక అభిన్నాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అభిన్నం ఏమిటో మీకు ఐడియా ఉందా? వెరీ సింపుల్. ఇది వరకు మనం చాలాసార్లు చూసాం. చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. ఇందులో మనం ఈ కాస్ స్క్వేర్ థీటాని కుడి చేతి వైపుకు మార్చి రాసామనుకోండి, అప్పుడు దేర్ ఫోర్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు అన్నమాట. కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అనే ఈ పదం బదులు మనం సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. అది మీరు గమనించాలన్నమాట. సో ఇక్కడ ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బదులు మనం సైన్ స్క్వేర్ థీటా అని రాసుకుందాం. సో దిస్ ఈక్వల్స్ టు
సైన్ స్క్వేర్ థీటా ఇంటూ ఇక్కడ మనకి ఈ కొసీకెంట్ స్క్వేర్ థీటా ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళా మీకు ఇంకొక అభిన్నం జ్ఞాపకం రావాలి. ఏమిటది? ఈ కొసిక్ థీటా అనే నిష్పత్తి సైన్ థీటాకి విలోమ నిష్పత్తి కాబట్టి మనం కొసిక్ థీటాని 1/sin థీటా అని రాయొచ్చు కదా. ఆ సూత్రాన్ని కనుక మనం ఇక్కడ అప్లై చేస్తే ఈ కొసికెంట్ స్క్వేర్ థీటా దీన్ని మనం 1/sin స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నది సైన్ స్క్వేర్ థీటాయే, ఇక్కడ ఉన్నది సైన్ స్క్వేర్ థీటాయే. కాబట్టి ఈ సైన్ స్క్వేర్ థీటాని మనం ఈ సైన్ స్క్వేర్ థీటాలో ఒక్కసారి క్యాన్సిల్ చేస్తే 1 × 1 మనకి 1 లభిస్తుంది. కాబట్టి ఈ మొత్తం 3 కారణాంకాల యొక్క లబ్ధము 1 అవుతుంది అని ఈ ప్రాబ్లంలో మనం చూపించవచ్చు. ఇక్కడ మనం ఉపయోగించిన అభిన్నాలు మొట్టమొదటిది 1 + cot స్క్వేర్ థీటా బదులు కొసికెంట్ స్క్వేర్ థీటా రాసాం. తర్వాత సైన్ స్క్వేర్ థీటాని 1 - cos స్క్వేర్ థీటా బదులుగా రాయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కొసిక్ థీటా బదులు 1/sin థీటా కాబట్టి అది ఇక్కడ మనం ఉపయోగించుకోవడం జరిగింది అన్నమాట. ఈ విధంగా త్రికోణమితిలో సమస్యల్ని సాధించడానికి త్రికోణమితిలో ఉన్నటువంటి అభిన్నాలు సూత్రాలు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే సమస్యల సాధన కూడా చాలా తేలికైపోతుంది అని గ్రహించాలి. ఓకే, మరి మళ్ళీ మనం ఇంకొక ప్రాబ్లంని చూద్దాం. అభ్యాసం 11.4లో 9వ సమస్య. సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు P అయితే సీకెంట్ థీటా మైనస్ tan థీటా విలువ ఎంత? ఇది ఒక చక్కటి సమస్య. ఈ సమస్యని ఏ విధంగా సాధించాలనేది చూద్దాం. ఇందులో సీకెంట్ థీటా tan థీటా అనే నిష్పత్తులు కనపడుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన అభిన్నాన్ని ఇక్కడ ఉపయోగించాలి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సమస్య ఏ విధంగా సాధించాలో చూడండి. సొల్యూషన్. ముందుగా వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్ దగ్గర నుంచి ప్రారంభిద్దాం. సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఈక్వల్స్ టు P అని ఇచ్చారు. దీన్ని మనం మొట్టమొదటి కండిషన్గా 1వ సమీకరణం కింద తీసుకుందాం. దీనికి 1 అనే సూచికని ఇద్దాం. తర్వాత ఈ సీకెంట్ థీటాకి tan థీటాకి మధ్యలో ఉన్న అభిన్నం దగ్గర నుంచి సమస్యని సాధిద్దాం. చూడండి, మీకు 1 + tan స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ థీటా. ఈ అభిన్నం తెలుసు కదా, ఇది మనం తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇందులో ఈ tan స్క్వేర్ థీటాని మనం ఈ కుడి చేతి వైపుకి మార్చి రాస్తే అప్పుడు ఈ అభిన్నం ఏ రూపంలోకి వస్తుందో చూడండి. దేర్ఫోర్ 1 ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా అనే రూపంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఆల్జిబ్రాలో ఒక సూత్రం ఒకటి జ్ఞాపకం రావాలి. a² - b². a² - b²ని కారణాంకాల రూపంలో రాస్తే ఏమొస్తాయి కారణాంకాలు? a + b ఇంటూ a - b. ఇక్కడ ఏ స్థానంలో సీకెంట్ థీటాని, బి స్థానంలో tan థీటాని మనం ఊహించుకోవాలన్నమాట. ఆ విధంగా దీన్ని గనక మనం సూత్రం అప్లై చేస్తే a + b అంటే సీకెంట్ థీటా ప్లస్ tan థీటా
ఇది a ప్లస్ బి అవుతుంది ఇంటూ a మైనస్ బి అంటే సీకెంట్ థీటా మైనస్ tan థీటా, ఇది a మైనస్ బి అవుతుంది అనమాట. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అనే రూపంలో ఈ a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉన్నటువంటి సమాసాన్ని ఈ విధంగా రాసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దేర్ఫోర్ 1 ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా దీని ప్లేస్లో మనకి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ సమీకరణాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎలాగా? సీకెంట్ థీటా ప్లస్ tan థీటా అంటే పి అన్నారు కదా, కాబట్టి ఈ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా బదులు మనం పి అనే విలువను రాసుకోవచ్చు అన్నమాట ఈ 1వ నియమం ప్రకారం. కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో నేను పి అని రాస్తాను, రాసి ఈ 2వ కారణాంకం అలాగే ఉంచుతాను, సీకెంట్ థీటా మైనస్ tan థీటా. ఇది ఎలా రాయగలిగామంటే ఈక్వేషన్ 1 ప్రకారం, 1వ సమీకరణం ప్రకారం అని రాస్తాను ఇక్కడ. ఇది మనం ఇక్కడ పిని ఈ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా బదులు ప్రతిక్షేపించాం. ఇప్పుడు ఈ పి అనే ఈ సంఖ్య లేక రాసి సీకెంట్ థీటా మైనస్ tan థీటాని మల్టిప్లై చేస్తోంది కాబట్టి దీన్ని ఇలా ఎడమవైపుకి మనం పరివర్తన చేస్తే అది 1ని భాగిస్తుంది. సో దేర్ఫోర్ అప్పుడు మనకి ఏం లభిస్తుంది? సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్స్ టు, ఇక్కడ ఈ పి ఇటు వస్తే 1ని భాగిస్తుంది కాబట్టి 1/p అవుతుంది అన్నమాట. చూడండి ఇదే కదా మనకి కావలసినటువంటి ఫలితం. సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఎంత అని అడిగారు, ఇదిగో సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1/p అని చూపించాం అనమాట. ఇది ఈ ప్రాబ్లంలో ఉన్న ప్రత్యేకత అన్నమాట. ఇది అర్థమైందా? మరో సమస్యని పరిశీలిద్దాం. అభ్యాసం 11.4లో 10వ సమస్య. కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు k అయితే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు k² మైనస్ 1/k² + 1 విలువ ఎంత? ఇది యాక్చువల్గా ఇక్కడ విలువ ఎంత అని ఇవ్వకూడదు, అని చూపండి అని ఇస్తే బాగుంటుంది. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు k² మైనస్ 1/k² + 1 అని చూపండి. ఇది చాలా మంచి ప్రాబ్లం. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్కి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. ఇందులో మనకి ఇచ్చినటువంటి కండిషను కాస్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు k అయితే అన్నారు. అందువల్ల మనం సమస్యని అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో సొల్యూషన్, ముందుగా మనం కండిషన్ రాసుకుందాం. ఇక్కడ కొసీక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు k, ఇది మనకి ఇచ్చినటువంటి కండిషన్ అన్నమాట. కొసీక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు k అని ఇచ్చారు కాబట్టి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసాం అన్నమాట. దీన్ని ఇందాకట్లాగే ఇది 1వ ఈక్వేషన్ కింద తీసుకుందాం. ఇప్పుడు దీన్ని అవసరమైన సందర్భంలో మనం ఈ k బదులు దీన్ని కానీ లేకపోతే దీని బదులు kని కానీ మనం ప్రతిక్షేపించుకుంటాం. అయితే ఇక్కడ ఈ కాస్ థీటా యొక్క విలువ k² మైనస్ 1/k² + 1 అని చూపించమన్నారు. లేకపోతే దీని విలువ కాస్ థీటా అని కూడా చూపించవచ్చు. సో ఇక్కడ LHS, ఇది RHS, ఈ రెండింటిలోనూ మనం RHSని తీసుకుని LHS చూపిస్తామన్నమాట. అది మీరు గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం RHS నుంచి మన ప్రూఫ్ని ప్రారంభిద్దాం. సో RHS ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చారు? RHSలో k²
-1 బై k స్క్వేర్ ప్లస్ 1. ఇది మనకి ఇచ్చినటువంటి RHS. ఇప్పుడు ఇందులో ఈ k అంటే ఏమిటో వాళ్ళే చెప్పారు ఒకటిలో, ఏమని? కొసీక్ థీటా ప్లస్ కాట్ థీటా. సో మనం k స్థానంలో ఆ విలువని ప్రతిక్షేపిద్దాం. సో ఇక్కడ మనం k స్థానంలో ఏం రాయాలి? కొసీక్ థీటా ప్లస్ కాట్ థీటా అని రాసుకుని k స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ పెడదాం. -1 అలాగే ఉంటుంది. అలాగే మళ్ళా హారంలో కూడా k స్క్వేర్ బదులు కొసీక్ థీటా ప్లస్ కాట్ థీటా, ఇది k అంటే కాబట్టి రాసి హోల్ స్క్వేర్. ఇక్కడ +1 ఉంది కాబట్టి హారంలో +1 రాదు. ఇది ఎలా రాయగలిగామంటే 1 ప్రకారం, అంటే 1వ ఈక్వేషన్లో దత్తాంశంలో మనకి ఇచ్చారు కాబట్టి దీని ప్రకారం ఈ విధంగా మనం ఈ k బదులు కొసీక్ థీటా ప్లస్ కాట్ థీటాని మనం ప్రతిక్షేపించాం అన్నమాట. ఇంత మటుకి అర్థమైందా? ఓకే. ఇప్పుడు దీన్ని మనం సూక్ష్మీకరించాలన్నమాట. అది ఏ విధంగా సూక్ష్మీకరించాలి అనేది జాగ్రత్తగా పరిశీలించండి. ఇది చాలా సింపుల్గానే సూక్ష్మీకరించవచ్చు. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే a+b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా, కాబట్టి ఆ రూపంలో దీన్ని విస్తరించి రాయాలి. అలాగే దీన్ని కూడా అదే రూపంలో మనం విస్తరించి రాయాలి. a+b హోల్ స్క్వేర్కి విస్తరణ తెలుసుగా మీకు, a² + b² + 2ab. ఆ రూపాన్ని ఇక్కడ మనం రాస్తాం అనమాట. ఏ ప్లేస్లో కొసీక్ థీటా, బి ప్లేస్లో కాట్ థీటా. అది ఎలా రాయాలో చూడండి. దిస్ ఈక్వల్స్ టు ఈ మొట్టమొదటి బ్రాకెట్లో కొసీక్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఉంది కనుక దాన్ని a+b హోల్ స్క్వేర్ ప్రకారం రాసినట్టయితే విస్తరించి a² అంటే కొసీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ b² అంటే కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab అంటే 2 ఇంటూ కొసీక్ థీటా ఇంటూ కాట్ థీటా. ఈ విధంగా మనం రాయాలన్నమాట. సో ఈ విధంగా రాసిన తర్వాత మరి ప్రాబ్లంలో ఇక్కడ -1 ఇచ్చారు కదా, అందుకని ఆ -1ని అలాగే కంటిన్యూ చేయాలి. సో ఈ విధంగా ముందు మనం దీన్ని విస్తరించామన్నమాట. అలాగే హారాన్ని విస్తరించినప్పుడు కూడా మనకి కొసీక్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేరే ఉంది కాబట్టి అక్కడ కూడా మనకి కొసీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ అంటే a² ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే b² ప్లస్ 2ab అంటే 2 ఇంటూ కొసీక్ థీటా ఇంటూ కాట్ థీటా. ఇక్కడ మనకి చివర్లో +1 ఇచ్చారు కాబట్టి హారంలో ఆ విధంగా రాశారు అన్నమాట. ఇది మనకి ఆ భిన్నాన్ని విస్తరించి రాసినప్పుడు వచ్చినటువంటి విస్తరణ అన్నమాట. ఇప్పుడు దీన్నే మనం జాగ్రత్తగా సూక్ష్మీకరించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మళ్ళా అభిన్నాలు చాలా ఇంపార్టెంట్. ఆ అభిన్నాలని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కొద్దిగా పరిశీలిస్తే ఈ కొసీకెంట్ స్క్వేర్ థీటా అలాగే ఇక్కడ 1 -1 ఉంది. ఈ రెండింటితోటి ఒక అభిన్నాన్ని మనం తయారు చేయొచ్చు. అలాగే ఇక్కడ కాట్ స్క్వేర్ థీటా ఇక్కడ 1, ఈ రెండింటితోటి కూడా మనం అభిన్నాన్ని తయారు చేయొచ్చు. ఎలాగా? మనకి తెలుసున్నటువంటి అభిన్నం ఏమిటి? 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ థీటా.
ఇదే కదా అభిన్నం. దీన్ని మరొక రకంగా కూడా ఎలా రాయొచ్చో చెప్పుకున్నాం మనం. ఈ 1ని కనుక ఈ పక్కకి పరివర్తన చేస్తే అప్పుడు కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ స్క్వేర్ థీటా -1 అని ఈ విధంగా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు ఈ కొసికెంట్ స్క్వేర్ థీటా -1 అని ఉంది కాబట్టి ఈ రెండింటి ప్లేస్లోనూ కాట్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ కాట్ స్క్వేర్ థీటా ఇక్కడ +1 ఉంది కాబట్టి దాని ప్లేస్లో కొసికెంట్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. ఇది గనక మీరు గమనించినట్టయితే ఈ ప్రాబ్లం చేయడం చాలా తేలికైపోతుంది అన్నమాట. మరి అది చూద్దామా? సో ఇక్కడ కొసికెంట్ స్క్వేర్ థీటా ఇక్కడ -1 ఉంది కాబట్టి ఈ రెండింటి ప్లేస్లో కాట్ స్క్వేర్ థీటా అని రాద్దాం. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? కాట్ స్క్వేర్ థీటా. సో కాట్ స్క్వేర్ థీటా ఈ రెండింటి ప్లేస్లోనూ అన్నమాట. ప్లస్ మరి ఇక్కడ ఒక కాట్ స్క్వేర్ థీటా ఉందిగా, దాన్ని మనం ఏం మార్చక్కల్లా, అది అలాగే ఉంచేద్దాం. కాట్ స్క్వేర్ థీటా ప్లస్ ఈ 2 కొసిక్ థీటా ఇంటూ కాట్ థీటా, దీన్ని ఏమీ మార్చద్దు, అది కూడా అలాగే ఉంచేద్దాం. సో ఇక్కడ సింప్లిఫికేషన్ అర్థమైందా మీకు? కొసికెంట్ స్క్వేర్ థీటా -1 ఈ రెండు పదాలని పక్క పక్కన కనుక తీసుకున్నట్టయితే దాని ప్లేస్లో మనం కాట్ స్క్వేర్ థీటా రాయగలిగాం అన్నమాట. అలాగే మరి హారంలో చూడండి, ఇక్కడ ఈ కొసికెంట్ స్క్వేర్ థీటాలో మార్పు ఏమి ఉండదు. సో ఇది కొసికెంట్ స్క్వేర్ థీటా అలాగే ఉంటుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ కాట్ స్క్వేర్ థీటా అనే పదాన్ని ఈ +1 ఈ రెండు పదాలని మనం టిక్ పెట్టుకున్నాం. ఆ రెండింటి ప్లేస్లోనూ మనం కొసికెంట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు కదా, కాబట్టి ఆ అభిన్నాన్ని ఇక్కడ ఉపయోగించాం. సో ఇది కొసికెంట్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ ఎలా అయితే 2 కొసిక్ థీటా ఇంటూ కాట్ థీటా ఉందో అలాగే హారంలో కూడా మనకు ఉంది కదా. సో 2 ఇంటూ కొసిక్ థీటా ఇంటూ కాట్ థీటా, ఇందులో ఏ విధమైన మార్పు ఉండదన్నమాట. ఇంతవరకు మీకు బాగా అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఇక మిగిలినటువంటి భాగాన్ని ఏ విధంగా సూక్ష్మీకరించాలి అనేది పరిశీలించండి. ఇందులో చూడండి, ఇక్కడ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే 2 కాట్ స్క్వేర్ థీటాలు ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని మనం 2 కాట్ స్క్వేర్ థీటా అని రాసుకుందాం కలుపుకుని, రెండు సజాతి పదాలు కాబట్టి. ప్లస్ ఈ 2 కొసిక్ థీటా ఇంటూ కాట్ థీటా, దీన్ని మార్పు చేయకుండా అలాగే ఉంచుదాం, హోల్ బై. అలాగే ఇక్కడ చూడండి, కొసికెంట్ స్క్వేర్ థీటా ప్లస్ కొసికెంట్ స్క్వేర్ థీటా, దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2 ఇంటూ కొసికెంట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు, ప్లస్ 2 కొసిక్ థీటా ఇంటూ కాట్ థీటా, అది అలాగే ఉంటుంది. ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఈ రెండు సజాతి పదాలు, అలాగే ఈ రెండు సజాతి పదాలు కాబట్టి ఆ సమాసంలో ఈ రెండింటిని మనం కలుపుకోవడం జరిగింది. ఇప్పుడు దిస్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి, ఈ రెండు పదాల్లోనూ సామాన్య కారణాంకాలు కనపడుతున్నాయి. ఇక్కడ 2 గుణకం, అలాగే ఇక్కడ కూడా 2 గుణకం ఈ పదానికి. అలాగే ఇక్కడ కాట్ స్క్వేర్ థీటా అంటే కాట్ థీటా ఇంటూ కాట్ థీటా అని అర్థం. అలాగే ఇక్కడ ఒక కారణాంకం కాట్ థీటా ఉంది కదా, కాబట్టి ఈ రెండింట్లోనూ 2 కాట్ థీటా ఇది సామాన్య కారణాంకం కింద రాసుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా మనం కామన్ తీయడం అని పిలుస్తాం.
సో 2 cot θని సామాన్య కారణాంకం కింద రాసినట్టయితే కామన్ తీస్తే అప్పుడు ఇక్కడ 2 cot square θలో 2 cot θ కామన్ తీసేస్తే ఇంకా ఒక cot θ మిగులుతుంది. కాబట్టి దాన్ని ఇక్కడ మనం cot θ కింద రాసుకుందాం. ప్లస్ ఇక్కడ ఈ 2 cot θని మనం కామన్ తీసాం కాబట్టి సామాన్య కారణాంకం కింద రాసాం కాబట్టి ఇంకా లోపల మనకి cosec θ మిగులుతుంది. సో ఇది cosec θ అని రాసుకుంటాం. సో ఇది కామన్ తీయడం మీకు అర్థమైంది కదా. మరి అలాగే ఇక్కడ హారంలో కూడా మరి సామాన్య కారణాంకం కనపడుతోందా మీకు? చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. అలాగే ఇక్కడ కొసికెంట్ స్క్వేర్ థీటాలో 2 cosec θలు ఉన్నాయి, అంటే cosec θ ఇంటూ cosec θ. కాబట్టి ఇక్కడ మనం ఏం కామన్ తీసేయచ్చు? 2 ఇంటూ cosec θ. దీన్ని కామన్ తీసామనుకోండి, అప్పుడు ఇక్కడ మనకి cosec θ మిగులుతుంది. తర్వాత ప్లస్ ఈ పదంలో ఈ 2 cosec θ ఎప్పుడైతే సామాన్య కారణాంకం కింద రాసేసామో ఇంకా మనకి ఇక్కడ cot θ మిగులుతుంది అన్నమాట. ఇది సూక్ష్మీకరణ అన్నమాట. ఇప్పుడు మీరు ఈ సూక్ష్మీకరణలో లవాన్ని హారాన్ని పరిశీలిస్తే ఇక్కడ 2 ఇక్కడ 2 రెండు సామాన్య కారణాంకాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇక్కడ cot θ ప్లస్ cosec θ అని ఉంది, కింద cosec θ ప్లస్ cot θ అని ఉంది. ఈ రెండు ఒకటే, అంటే a ప్లస్ బి అన్నా బి ప్లస్ ఏ అన్నా స్థిత్యంత ధర్మం ఉంది కాబట్టి ఈ రెండింటి విలువ ఒకటే, ఈ రెండు సమానం. అందువల్ల మనం ఈ రెండింటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు, అలాగే ఈ రెండింటిని కూడా తొలగించవచ్చు. అప్పుడు ఎలా ఉంటుంది ఇది? సో ఇప్పుడు ఈ రెండుని మనం ఈ రెండులో ఒకసారి క్యాన్సిల్ చేయొచ్చు. అలాగే ఈ cosec θ ప్లస్ cot θ అనే కారణాంకాన్ని దీంట్లో ఒక్కసారి క్యాన్సిల్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇలా క్యాన్సిల్ చేసామో ఇంకప్పుడు మనకి ఈ చివరి స్టెప్లో చూడండి, ఇక్కడ 1 ఇంటూ cot θ ఇంటూ 1 అనమాట. అంటే దాని అర్థం మనకి ఇక్కడ లవంలో cot θ మిగిలింది బై హారంలో ఏం మిగిలింది? ఇంకా cosec θ మిగిలింది. ఈ రెండు ఇది తొలగించబడ్డాయి కాబట్టి ఇంక ఇక్కడ మనకి cosec θ ఇది మిగిలింది అనమాట. ఈ పాయింట్ వరకు మీకు బాగా అర్థమైందా? ఓకే, మరి నెక్స్ట్ సూక్ష్మీకరణాన్ని పరిశీలించండి. సో ఇంతకు ముందు స్టెప్లో మనకి భిన్నంలో cot θ బై cosec θ అని వచ్చింది. దీన్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు, cot θ ఇంటూ ఈ cosec θ హారంలో ఉంది కాబట్టి దీన్ని 1 బై cosec θ అని రాసుకోవచ్చు అనమాట. 1 బై cosec θ అని రాయొచ్చు, ఈ cosec θ హారంలో ఉంది కాబట్టి. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే ఈ cot θ దీనికి మళ్ళీ మనకు సూత్రం జ్ఞాపకం రావాలి, ఈ పాటికి మీ అందరికీ వచ్చే ఉంటుంది. cos θ బై sin θ, ఇది మనకి ఒక సూత్రం త్రికోణమితి అభిన్నాల్లో. ఇంటూ ఈ 1 బై cosec θ ఇది ఎవరికి సమానం అవుతుందో చెప్పగలరా? వెరీ గుడ్, sin θకి సమానం అవుతుంది. ఎందుకని? sin θ యొక్క విలోమ నిష్పత్తి cosec θ కదా, కాబట్టి 1 బై cosec θ అని మనం sin θ కింద రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ లవంలో sin θ ఉంది, ఇక్కడ హారంలో sin θ ఉంది కాబట్టి వీటిని మనం తొలగించినట్టయితే ఇందులో ఒకసారి పోతుంది కనుక cosec θ ఇంటూ 1 మిగిలింది. అంటే దాని అర్థం ఇక్కడ ఆన్సర్ ఫలితం 1, అంటే ఇంటూ cos θ. ఇక్కడ మనకి cos θ ఇంటూ 1 మిగిలింది కాబట్టి 1 ఇంటూ cos θ, దిస్ ఈక్వల్స్ టు cos θ. ఇది మనకు వచ్చినటువంటి ఫలితం అన్నమాట. సో మనం ఈ ప్రాబ్లంని ఎక్కడ మొదలు పెట్టాం? వాళ్ళు RHS తీసుకున్నాం కదా మనం. అంటే RHS అంటే ఏమిటి? k² - 1 బై k² + 1 ఇది మనం తీసుకున్నాం. తీసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి నియమం ప్రకారం కండిషన్ ప్రతిక్షేపించి చివరికి మనం LHS ఏమని చూపించాం?
కాస్ థీటా అని చూపించాం. ఇదే కదా మనకి కావలసినటువంటి ఎల్హెచ్ఎస్. సో మనం ఆర్హెచ్ఎస్ నుంచి బయలుదేరాం, అది చివరికి మనం ఎల్హెచ్ఎస్ని చేరుకున్నాం అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ సూక్ష్మీకరణని సాధించవచ్చు. ఇంతకు ముందు పాఠంలో కూడా నేను మీకు చెప్పాను, ఇటువంటి త్రికోణమితి సమస్యల్ని సాధించడానికి ఒకటి కంటే ఎక్కువ పద్ధతులు మనం చేయొచ్చు. అయితే వాటిల్లో పిల్లల యొక్క అంటే విద్యార్థుల యొక్క అవగాహన శక్తిని బట్టి, అలాగే వాళ్ళు ఆపాదించేటటువంటి అప్లై చేయగలిగేటటువంటి సూత్రాలను బట్టి ఈ పద్ధతే కాకుండా వేరే పద్ధతులు కూడా మనం ఉపయోగించవచ్చు. అయితే నేను సామాన్యమైన అంటే తెలివితేటలు తక్కువ, ఒక యావరేజీగా ఉన్నటువంటి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాఠం తయారు చేస్తున్నాను కనుక ఈ పద్ధతిని ఉపయోగించాను. ఒకవేళ మీరు మీ ఉపాధ్యాయులు మరింత సులభంగా మరేదైనా పద్ధతిని కనుక మీకు చెప్పినట్టయితే అది కూడా తప్పనిసరిగా పాటించండి. ఈ త్రికోణమితిలో ఒక సమస్యకి ఒకటి కంటే ఎక్కువ సాధనలు ఉన్నాయి అనుకుంటే అందులో మీకు సులభమైనటువంటి సాధనని మీరు అడాప్ట్ చేసుకోండి, అది అమలుపరచండి. ఇది నా యొక్క సలహా అన్నమాట. మరి ఈ లెక్క మీకు బాగా అర్థమైందా? మళ్ళీ మనం కొన్ని క్రొత్త సమస్యల్ని సాధించడానికి ప్రయత్నిద్దాం.